కీర్తనల గ్రంథాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇశ్రాయేలీయుల యొక్క పాటల పుస్తకం అది. ఈ కీర్తనలలో ఇశ్రాయేలీయులు, వారు నడిపించిన నాయకులు రాసిన కీర్తనలు అన్ని దీంట్లో వ్రాయబడలేదు. ఈ పాటల పుస్తకంలో వాళ్ళు రాసిన కీర్తనలు అన్ని కూర్చోబడలేదు. దాంట్లో ప్రత్యేకించి కొన్ని మాత్రమే కూర్చోబడ్డాయి. మనం ఇందాక చూసాం, నిర్గమకాండం 15వ అధ్యాయం 1వ వచనంలో మోషే రాసిన కీర్తన అది. ఇశ్రాయేలీయులకు నేర్పించడానికి విజయ గీతం అది. ఆ విజయ గీతము ఈ కీర్తన గ్రంథంలో చేర్చలేదు. అలాగూ చేర్చబడని కీర్తనలు ఉన్నాయి. ప్రత్యేకించి న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయంలో ఒక కీర్తన ఉంది. ఆ కీర్తన చేర్చబడలేదు. అలాగున్న చాలా కీర్తనలు దీంట్లో చేర్చబడలేదు. చదువుతాం. ఇలాగ రాయబడింది. కీర్తనలు కొన్ని చేర్చబడలేదు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో, ఆ దినమున దెబోరాయు అభినోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఈ కీర్తన యొక్క సందర్భం ఏంటి? న్యాయాధిపతుల కాలంలో దెబోరా ఆ దినాల్లో న్యాయాధిపతి. ఆమె దినములలో సిసెరాని గెలిచారు. హాసోరు రాజైన యాబికును కనానీయుడైన హేబేరు వంశస్థులకు సమాధానం కలిగి ఉండను కనుక సిసెరా అనేవాడు రాజు అయి ఉన్నాడు. ఇశ్రాయేలుని బాధపరుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దెబోరా న్యాయాధిపతి. దెబోరా యొక్క మాటల ప్రకారంగా బారాకు సిసెరాతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో బారాకు దెబోరా కలిసి పాడిన కీర్తన అన్నమాట ఇది, విజయ గీతం. సిసెరా మీద విజయం. ఈ కీర్తన గ్రంథంలో మనం చూస్తున్న ఈ 150 కీర్తనలో చేర్చబడలేదు. ఆ తర్వాత సౌలు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళిన తర్వాత యుద్ధంలో సౌలు యొక్క సైన్యము, సౌలు యొక్క కుమారుడు యుద్ధంలో ఓడిపోతారు. సౌలు చనిపోతాడు. సౌలు కుమారుడైన యోనాతాను చనిపోతాడు. అప్పుడు దావీదు ఒక కీర్తన పాడాడు. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథంలో యుద్ధంలో సౌలు కుమారుడు చనిపోయిన తర్వాత 2వ గ్రంథం 1వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతాం. 1వ అధ్యాయం 17-18లో యోధా వారికి అభ్యాసం చేయవలనని దావీదు సౌలును గూర్చి అతని కుమారుడైన యోనాతాను గూర్చి ధనుర్గీతము ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను. అది యాషారు గ్రంథంలో లిఖింపబడి ఉన్నది. యాషారు గ్రంథంలో లిఖింపబడి ఉన్నది అదన్నమాట. యాషారు గ్రంథంలో ఉంది కానీ కీర్తన గ్రంథంలో లేదు, చేర్చబడలేదు. 150లో ఒకటిగా ఈ కీర్తన లేదు. కాబట్టి ప్రత్యేకమైన కీర్తనలు మాత్రమే కీర్తన గ్రంథంలో చేర్చబడ్డాయి.
ప్రత్యేకమైన కీర్తనలు మాత్రమే చేర్చబడ్డాయి, అన్ని చేర్చబడలేదు దీంట్లో. కాబట్టి మనం కీర్తన గ్రంథం నేర్చుకునేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఇశ్రాయేలీయుల యొక్క పద్య భాగము. ఒక పద్యము వారి ఎలాగుంటది? పద్యం, వేమన పద్యాలు చూసాం మనం. వేమన పద్యాలు ఇవన్నీ పద్యాలు తెలుసు, చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అలాగున ఎబ్రీ యొక్క రచయితలు ఒక పద్యమును, ఒక పాటను రాసినప్పుడు దానిలో ఒక శైలి ఉంటుంది అనమాట. పద్య శైలి అంటారు, రచనా శైలి అంటారు. పాటకి మన పాటలు అయితే ఎలా ఉంటాయి? పల్లవి, ఆ తర్వాత చరణాలు ఉంటాయి. ఒకటో రెండో చరణాలు ఉంటాయి మనం అంతే. కానీ హెబ్రీ యొక్క పద్య శైలి అనేకమైన చరణాలు, పల్లవి అనేది ఉండదు. మనమైతే పల్లవిని పదే పదే పాడుకుంటాం, చరణం అయిపోయిన తర్వాత మళ్ళా పల్లవి పాడుకుంటాం, ఆ తర్వాత రెండో చరణం, ఆ తర్వాత మరలా పల్లవి, అలా ఉంటది మనది. అయితే వాళ్ళు అలాగ ఉండదు. చరణమే ఒక చరణం తర్వాత ఇంకొక చరణం. వారి చరణాల్లో 2 లైన్లు మాత్రమే ఉంటది. వారి పద్య శైలిలో 2 చరణాలు, ఒక చరణంలో 2 వాక్యాలు మాత్రమే ఉంటాయి. 2 వాక్యాలు, ఒక చరణంలో 2 వాక్యాలు ఉంటాయి. ఈ 2 వాక్యాల్లో మొదటిది రెండవది. ఈ పద్య శైలి ఎలాగుంటుందంటే, ప్రత్యేకించి భావాన్ని సూచించే పద్య శైలి ఉంటుంది. భావాన్ని సూచిస్తే భావము. మొదటి లైను ఒక భావాన్ని చెబితే రెండవ లైను మరొక భావాన్ని చెబుతాయి. ఇలాగో 2 లైన్లు ఒకే భావాన్ని చెప్పేటివి ఉంటాయి, 2 లైన్లు వేరే వేరే భావాన్ని చెప్పేటివి ఉంటాయి, 2 లైన్లు వ్యతిరేకమైన భావాన్ని చెప్పేవి ఉంటాయి. దాన్ని ఏమన్నాడంటే, మొదటిది సినానిమస్ ప్యారలిజం అన్నాడు. దాన్ని సినానిమస్ ప్యారలిజం. సినానిమస్ ప్యారలిజం. సినానిమస్ ప్యారలిజం అంటే అర్థం ఏంటి? మొదటి వాక్య భాగాన్ని రెండవ లైనులోని వాక్యము మరలా చెబుతూ ఉంటది. మొదటి లైన్ ఉంది, యెహోవాను స్తుతించుడి అని చెప్పాడు. కిందికి రాగానే మహోన్నతుడైన దేవుణ్ణి స్తుతించుడి అన్నాడు. రెండు ఒకటే. దేవుణ్ణి స్తుతించుడైనా, యెహోవాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించుడైనా రెండు ఒకటే. స్తుతించడం, దేవుని స్తుతించడం. దాన్ని ఏమన్నాడంటే, మొదటి వాక్య భావాన్ని అక్కడ రాసుకుని పక్కన, మొదటి వాక్య భాగాన్ని లేదా మొదటి వాక్యాన్ని రెండవ లైను లోని వాక్యము, రెండవ లైన్ లోని వాక్యము మరలా చెప్పడం, మరలా చెప్పడం. ఇది మొదటిది, రాసుకోవట్లేదు మీరు. రెండవది
కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, 1వ కీర్తన 1:1 చదవండి ఒకసారి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు. అదనమాట. మొదటి లైన్ లో ఏం చెప్పాడు? పాపులు అన్నాడు. పాపుల మార్గమును నిలవద్దు. పాపులన్నా అపహాసకులన్నా అందరూ ఒకే కోవకు చెందిన వాళ్ళే అన్నమాట. దుష్టులు, పాపులన్నా దుష్టులన్నా ఒకే భావమే, ఒకే భావం. రెండో లైన్ లో కూడా అది చెప్పేసాడు. పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. కాబట్టి మొదటి వాక్యాన్ని 2వ లైన్లోని వాక్యము మరలా చెబుతున్నాడు. మరలా చెప్తున్నాడు. కీర్తన 23వ కీర్తన 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నడిపించుతూ ఉన్నాడు. చెప్పాడు పచ్చిక గల చోట అన్నా, శాంతి మార్గం అన్నా అతని భావం అన్నమాట. అది రెండు ఒకటే. కాబట్టి మొదటి వాక్యాన్ని 2వ లైన్లోని వాక్యము మళ్ళా చెబుతూ ఉంటాడు. దాన్ని సినానిమస్ ప్యారలిజం అన్నాడు. సినానిమస్ ప్యారలిజం. రెండవది యాంటీథెటిక్ ప్యారలిజం. యాంటీథెటిక్ ప్యారలిజం. ప్యారలిజం అంటే 2వ లైను మొదటి లైనుకు భిన్నమైన భావాన్ని ఇస్తుంది. 2వ లైను మొదటి లైనుకు భిన్నమైన భావాన్ని ఇస్తుంది. 2వ లైను మొదటి లైనుకు భిన్నమైన భావాన్ని. భిన్నమైన భావాన్ని ఇస్తుంది. భిన్నమైన భావాన్ని ఇస్తుంది. ఉదాహరణకు గ్రంథంలో చూస్తాం ఒకసారి. యాంటీథెటిక్ ప్యారలిజం అన్నాడు. యాంటీథెటిక్ అంటే వ్యతిరేకమైన భావన. సామెతలు, సామెతలు వ్యతిరేకమైన భావన. 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. 19వ అధ్యాయం 1వ వచనంలో, బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖంగా మాట్లాడేవాడి కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. అదనమాట. పైనేమో మొదటి లైన్లో బుద్ధిహీనుడు గురించి చెప్పాడు. 2వ లైన్లో ఏం చెప్తున్నాడు? యథార్థము గురించి, యథార్థవంతుడు. మొదటి లైను 2వ లైనుకు భిన్నమైనది, భిన్నమైన భావాన్ని ఇస్తుంది. అలాగున ఉంటే దాన్ని ఏమన్నాడంటే యాంటీథెటిక్ ప్యారలిజం అన్నాడు. భక్తిపరుడు, భక్తిహీనుడు పైన కింద చెప్తూ ఉంటాడు. కీర్తన 1వ కీర్తన 3వ వచనం నుండి
తన నీటి కాలువల గాలులు నాటబడినదై ఎవరతడు? యెహోవా ధర్మశాస్త్రం ఆలకించువాడు. అదనమాట రెండవ వచనంలో. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. చెట్టు వలె ఉండును. అతడు చేయడంతో సఫలమగును. చేయుదంతయు సఫలమగును. దుష్టులు అలాగే ఉండగా అదిగో పైనేమో నీతిమంతుల గురించి చెప్పాడు. యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారి గురించి, వారి ఫలింపు గురించి మాట్లాడాడు. కిందికి రాగానే దుష్టులు వారి జీవిత ఫలమేంటో చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. కాబట్టి మొదటి లైను రెండవ లైను భిన్నమైన భావాన్ని ఇస్తుంది. యాంటీథెటిక్ ప్యారలిజం అన్నట్టు దాన్ని. ఆ తర్వాత మూడవది సింథటిక్ ప్యారలిజం. సింథటిక్ ప్యారలిజం సింథటిక్ ప్యారలిజం సింథటిక్ ప్యారలిజం అంటే మొదటి లైన్లోని భావాన్ని మిగతా లైన్లు మరింత భావాన్ని అభివృద్ధి చేస్తాయి. మొదటి లైన్లోని భావాన్ని మిగతా లైన్లు మరింత భావాన్ని అభివృద్ధి చేస్తాయి. మనం ఇందాక చదివిందే కీర్తన 23వ కీర్తన 1వ వచనం నుండి. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. పచ్చిగల చోట ఆయన నన్ను పొరండ చేస్తున్నాడు. శాంతకరమైన జలముల యొద్ద ఆయన నడిపించుతూ ఉన్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీరుస్తున్నాడు. నా ప్రాణానికి సేద తీరుస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. నీతి మార్గంలో నన్ను నడిపించుతున్నాడు. నేను సంచరించినను భయపడను. అదిగో నీవు నాకు తోడై ఉండి నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. దేవా నువ్వు నాకు తోడుగా ఉంటావు. ఒకటి తోడుగా ఉండడం ఒకటి. రెండోది ఏమంటున్నాడంటే నీ దుడ్డు కర్ర నీ దండము. మళ్ళా 2 జత చేశాడు. నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. కాబట్టి ఒక లైన్కి మరొక లైను మరింత భావాన్ని సమాచారాన్ని అభివృద్ధి చేయడం. 24వ కీర్తన 1వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు అన్నాడు మొదటి లైన్. రెండో లైన్లో ఏమంటున్నాడు? లోకము దాని నివాసులందరూ అన్నాడు. భూమి దాని సంపూర్ణత, భూమిలో ఉన్న సమస్తము అన్నాడు. ఆ తర్వాత ప్రత్యేకించి దాన్ని ఏం చేశాడంటే విభజించాడు. లోకము దాని యొక్క నివాసులు అన్నాడు. మానవ జాతి గురించి మాట్లాడాడు రెండో లైన్లో. కాబట్టి పద్య శైలి ప్రత్యేకించి 3 భాగాలు, 3 రకాలు. ఒకటి సినానిమస్ ప్యారలిజం. మొదటి వాక్యాన్ని రెండవ లైన్లోని వాక్యము మరలా చెబుతూ ఉంటాడు. యాంటీథెటిక్ ప్యారలిజం. రెండవ లైను మొదటి లైనుకు భిన్నమైన భావాన్ని ఇస్తూ ఉంటది. సింథటిక్ ప్యారలిజం మొదటి లైన్లో నుండి భావాన్ని మిగతా లైన్లు మరింత భావాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటాయి. హెబ్రీల యొక్క పద్యము రచనా శైలి అన్నమాట. ఇది రచనా శైలి. కీర్తనలు ఆ రూపంలో రచింపబడ్డాయి. మనం దాన్ని చదువుకుంటూ ప్రతి కీర్తనలో అది సినానిమస్ ప్యారలిజమా, లేకపోతే యాంటీథెటిక్ ప్యారలిజమా, లేకపోతే సింథటిక్ ప్యారలిజమా అని చూసుకుంటూ అర్థం చేసుకుంటూ చదవాలి. కీర్తనను విభజించాలి. దాంట్లో ఉన్న వచనాలని
ఆ చరణాలని విభజించుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత మనం ఏం చూస్తామంటే ఈ కీర్తనలో ప్రత్యేకించి ఈ కీర్తనలు 7 రకాలు ఉన్నాయి. 7 రకాలు. కీర్తనలు 7 రకాలు. కీర్తన గ్రంథం అర్థం చేసుకోవాలంటే 7 రకాల కీర్తనల్ని మనము అర్థం చేసుకోవాలి. కీర్తన గ్రంథం అర్థం చేసుకోవాలంటే 7 రకాలు. మొదటిది జ్ఞాన కీర్తనలు అన్నాడు. జ్ఞాన కీర్తనలు. ఈ కీర్తనలో జ్ఞానం చెబుతూ ఉంటాడు. జ్ఞానం గురించి మాట్లాడుతుంటాడు. నాలెడ్జ్, జ్ఞానమును గూర్చిన కీర్తనలు. ఉదాహరణకి 9వ కీర్తన చూస్తాం ఒకసారి. 9వ కీర్తన 1వ వచనం మనం చదివితే ఇలాగంటూ ఉన్నాడు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించేదను. యెహోవా, అదిగో నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించేదను. మహోన్నతుడా, హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించేదను. వ్యాజ్యమాడి న్యాయం తీర్చుచూ ఉన్నావు. సింహాసనాసీనుడవై తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి వెనుకకు మల్లుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశించుదురు. నీవు అన్ని జనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నడూ ఉండకుండా తుడిచిపెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి. నీవు కల్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెదరు. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయం తీర్చుటకు ఆయన సింహాసనము స్థాపించి ఉన్నాడు. అదనమాట. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, వారి పక్షాన దేవుడు న్యాయం తీర్చేవాడై ఉన్నాడు. న్యాయం తీరుస్తాడు. దేవుడి యొక్క న్యాయము గురించి, తీర్పుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు 10వ కీర్తనలో. జ్ఞానం తెలియజేస్తూ ఉన్నాడు. ఇది మొదటి రకం. అలాగనే మనం చదివిన మొదటి కీర్తన, పాపుల మార్గం నిలవద్దు. ఎక్కడుండు నువ్వు? దేవుని ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉండు, దాని యందు ఆనందిస్తూ ఉండు. అప్పుడు నీవు నీటి యొద్ద నాటబడిన మొక్క వలె ఉంటావు, వృద్ధి చెందుతావు. జ్ఞానం చెబుతూ ఉన్నాడు అనమాట. భక్తిని కూర్చున్న జ్ఞానం నేర్పిస్తూ ఉంటాడు. జ్ఞాన కీర్తనలు అన్నాడు దాన్ని. రాసుకోండి, లిస్టు చెప్తాం ఒకసారి. జ్ఞాన కీర్తనలో లిస్టు. 1వ కీర్తన అంకెలు వేసుకోండి. జ్ఞాన కీర్తనలు 1, 9, 10, 12, 14, 19, 12, 14, 19, 25, 34, 36, 37, 40, క్షమించండి, 49, 49, 50. ఓ పని చేద్దాం, ఇలాగ నంబర్లు రాస్తే ఈ క్లాస్ అంతా నంబరే అయిపోతుంది. కాబట్టి దీన్ని లిస్ట్ ఇస్తాను మీకు. ఒక్కొక్క దాన్ని ఒకటి ఉదాహరణ చూసుకుంటూ వెళ్ళిపోతాం. జ్ఞాన కీర్తనలు మొదటి భాగం ఇది. మొదటి రకం. 2వ రకము ప్రవచన కీర్తనలు. ప్రవచన కీర్తనలు
ప్రవచన కీర్తనలు. యేసు ప్రభువును కూర్చిన ప్రవచనాలు, ఆయన రాజ్యమును కూర్చిన ప్రవచనాలు ఈ కీర్తనలో మనం చూస్తాం. ఉదాహరణకి 2వ కీర్తన 2వ కీర్తన 6వ వచనం చదువుతాం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. అక్కడ నేను వివరించదును. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. ఈ కీర్తన ఎవరు గురించి రాయబడింది? యేసు ప్రభువును కూర్చిన కీర్తన. చదువు ఇలాగ రాయబడింది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 29వ వచనం నుండి మనం చదివినప్పుడు, క్షమించండి, 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో 2వ కీర్తన కూర్చిన ప్రస్తావన. 24 వారు విని ఏకమనస్సుతో బిగ్గరగా ఇలా కేకలు వేసిరి, మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశంలో భూమిని సముద్రంలో వాటిలోని సమస్తము కలగజేసిన వాడవు. అవును. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలందుకు అర్థమైన ఆలోచన పెట్టుకున్నవి. ప్రభు మీద క్రీస్తు మీద భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా నా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలనని సంకల్పంలో ముందు నిర్ణయించాను. అదనమాట. కీర్తన 2వ కీర్తన 1వ వచనంలో ఉన్న మాటది. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలందరూ వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని అనే మాట 2వ కీర్తన. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం. 13వ అధ్యాయము. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 32వ వచనంలో, దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుతూ ఉన్నాం. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది అన్నారు. కాబట్టి ప్రవచన కీర్తనములు, దాంట్లో యేసు ప్రభువును గురించిన ప్రవచనాలు ఉంటాయి. తర్వాత మరొక కీర్తన చూస్తాం. కీర్తన గ్రంథము 16వ కీర్తన. 16వ కీర్తన యేసు ప్రభువును గురించిన ప్రవచనకు సంబంధించిన కీర్తనలు అవి. 16వ కీర్తన 8వ వచనం నుండి చదువుతాం. 16వ కీర్తన 8వ వచనంలో, సదాకాలము యెహోవా యందు నా గురిని నిలుపుచూ ఉన్నాను, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచూ ఉన్నది, నా ఆత్మ హర్షించుచూ ఉన్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచూ ఉన్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టలేవు, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. 16వ కీర్తనలో యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి తెలియజేయబడిన సందేశం ఇది. యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి అపోస్తల కార్యం 2వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుతాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము
31, 32. క్రీస్తు పాతాళంలో విడవబడలేదని శరీరము కుళ్ళిపోలేదని. ఆ పై వచనాలు 24వ వచనంలో మరణం ఆయన మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదం తొలగించి దేవుడు మరణ వేదం తొలగించి ఆయనను లేపెను. ఆయన పూర్తి దావీదు ఎట్టాడు. అది ఆయన గురించి దావీదు ఎట్లా అన్నాడు? నేను ఎల్లప్పుడు ఎక్కడ అన్నాడు దావీదు? 16వ కీర్తనలో అన్నాడు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట నా ప్రభువును చూస్తున్నాను. నా ఎదుట ప్రభువును చూచి తిని ఆయన నా కుడిపార్శ్వం ఉన్నాడు. నా కుడిపార్శ్వంలో ఉన్నాడు గనుక నేను కదల్చబడను. నా హృదయం ఉల్లసించెను. నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, నా శరీరం కూడా నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. ఆత్మ పాతాలో విడిచిపెట్టవు. నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుల్ని కొల్లు పట్టినవు. నాకు జీవ మార్గంలో తెలిపితివి. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. సహోదరులారా, దావీదును గూర్చి నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటికి మన మధ్యలో ఉంది. అతడు ప్రవక్త అయి ఉండేను కనుక అది అతని గర్భఫలంలో నుండి సింహాసనం మీద కూర్చునబెట్టదును అని యేసు ప్రభువును కూర్చున్న ప్రవచనం అన్నమాట. అది దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి దావీదుకి. క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా చూచి అదన్నమాట. కాబట్టి ప్రవచనపు కీర్తనలు ఉన్నాయి. రెండవ రకం ఇది 22వ కీర్తన, యేసు ప్రభువును గురించిన ప్రవచనపు కీర్తన. ఆ తర్వాత 40వ కీర్తన, 45వ కీర్తన, ఇలాగూ ప్రవచనపు కీర్తనలు ఉన్నాయి. ఇది రెండవ రకం. మూడవది కీర్తనలో రకాలు. మూడవ రకము వ్యక్తిగత మరియు జాతీయ విలాప కీర్తనలు. వ్యక్తిగత మరియు జాతీయ లేదా దేశం జాతీయ విలాప కీర్తనలు. విలాప కీర్తనలు ఉదాహరణకి కీర్తన 3వ కీర్తన, 3వ కీర్తన మొదటి నుంచి. కీర్తన 3 మొదటి వచనం నుండి మనం చదివితే దాంట్లో విలాపం ఉంది. యెహోవా అదిగో నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడమును, నీవే నాకు అతిశయాస్పదముగా, నీవే నాకు అతిశయాస్పదముగా, నా తల ఎత్తువాడవు నీవే. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొన్నాను. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన మోహరించిన నేను భయపడను. యెహోవా లెమ్ము, ఆ దేవా నన్ను రక్షింపుము. ఆ శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడు. వ్యక్తిగతంగా తన గురించి దేవుణ్ణి వేడుకుంటున్నాడు కీర్తనకారుడు, ప్రత్యేకించి దావీదు వేడుకుంటున్నాడు. ఏమని? యెహోవా నన్ను బాధించేవారు విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచేవారు అనేకులు. నా శత్రువులు వాడికి దేవుని వలన ఏమి సహాయం ఏం రాదు, పద వాడి మీద పడదాం అంటున్నాడు. నాకు సహాయం చేయి విలపించుకుంటున్నాడు. వ్యక్తిగతమైన విలాపన దేవుని దగ్గర.
ఆ తర్వాత 31వ కీర్తన చూస్తాం. 31వ కీర్తన. ఉదాహరణకి 31వ కీర్తన. యెహోవా నీ శరణు చూచి ఉన్నాను, నీ శరణు తెచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపు, నన్ను రక్షింపుము. నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము. ఆ నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలము గాను, ఆ. ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా అదన్నమాట. కొండ నా కోట నీవే, నా కొండ నా కోట నీవే, నీ నామను బట్టి త్రోవ చుట్టూ నన్ను నన్ను నడిపించు, నడిపించుము అన్నాడు. ఆశ్రయదుర్గము నీవే. కాబట్టి కీర్తన విలాప కీర్తన అన్నమాట. అది నాకు సహాయం చేయి దేవా, విలాపము, ఏడ్చుకుంటూ పాడిన పాటలు అన్నమాట. అవి మూడో రకం. అది వ్యక్తిగత మరియు జాతీయ విలాప కీర్తనలు. అవి 4వ కీర్తన ప్రాయశ్చిత కీర్తనలు. ప్రాయశ్చిత లేదా పాప క్షమాపణ కోసము, పాప క్షమాపణ కోసము. వేడుకోవడం. దాన్ని ఏమన్నాడంటే ప్రాయశ్చిత్త కీర్తనలు. మనం ఇందాక చదివా కీర్తన 51. అది పాప ప్రాయశ్చిత్తం కొరకు వేడుకుంటున్నాడు దావీదు. కీర్తన 51:1 ప్రాయశ్చిత్తం కోసము ప్రాధేయపడుతున్నాడు. నా పాపాన్ని క్షమించు దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున అతిక్రమములను తుడిచివేయము, నా అతిక్రమాలను తుడిపివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. అన్నమాట. పాపం ప్రాయశ్చిత్తం కొరకు వేడుకోవడం. 4వ రకం అన్నమాట. కీర్తన 38వ కీర్తన 38. యెహోవా 1వ వచనం. యెహోవా నీ కోపోద్రేకం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి. నీ చెయ్యి నా మీద భారంగా ఉన్నది. నీ కోపాగ్ని వల్ల ఆరోగ్యము నా శరీరము విడిచిపోయాను. పాపమును బట్టి నా ఎముకల్లో పాపాన్ని సత్తువు లేదు. నన్ను క్షమించు దేవా. నా దోషములు నా తల మీదుగా పొల్లిపోయినవి. మోయలేని బరువు వల్ల అవి నా మీద మోపబడి ఉన్నవి. 32వ కీర్తన 1వ వచనం. 32:1 కీర్తన 32:1. తన అతిక్రమం పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన ఆత్మధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. అదన్నమాట. కాబట్టి పాప క్షమాపణ కోసం వేడుకోవడం ప్రాయశ్చిత్త కీర్తనలు. అది అతిక్రమాలు అపరాధాల కొరకు వేడుకోవడం, పాప క్షమాపణ కోసం వేడుకోవడము. 4వ రకం కీర్తనలు. అవి 5వ రకం కీర్తనలు ఆరాధనా కీర్తనలు. దేవుణ్ణి స్తుతించి ఆరాధించే కీర్తనలు అన్నమాట. ఆయన్ని గణపరిచే కీర్తనలు, ఆయన్ని పొగిడే కీర్తనలు, ఆయన్ని మహిమపరచడానికి ఉద్దేశింపబడిన కీర్తనలు. కీర్తన 8వ కీర్తన 1వ వచనం. కీర్తన 8:1. యెహోవా నా దేవా,
ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతా నీ నామము ఎంత ప్రభావము గలది, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం కలది, శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పివేయుటకై విరోధులను బట్టి బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్థితుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఈ చేతి పని అయిన నీ ఆకాశంలో నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, మనుషులు జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటి వాడు, నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు, దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావంతో వారిని కిరీటం ధరింపజేసి ఉన్నావు. ఈ చేతుల పని మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. చాలు. పైనేమో దేవుని స్తుతించాడు, భయపరిచాడు. ఆ తర్వాత మానవుడిని తయారు చేసావు దేవా, వాడికి ప్రకృతి అంతటి మీద అధికారం ఇచ్చావు తండ్రి అని స్తుతిస్తున్నాడు, గణపరుస్తున్నాడు అనమాట. 103వ కీర్తన ఆరాధన కీర్తనలు, ఆయన మహింపరిచే కీర్తనలు. ఎగ్జాంపుల్ కీర్తన 103 1వ వచనం. 103వ కీర్తన 1వ వచనంలో నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరుపు. అదనమాట, ఆయన చేసిన మేలుల విషయమై నువ్వెప్పుడు మర్చిపోవద్దు. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, సంఘటనలన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షమును నీ కిరీటముగా ఉంచుతున్నాడు. అవును, పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్తగాగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికి న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. 135వ కీర్తన 1వ వచనం. కీర్తన 135:1 యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో మన దేవుని మందిరపు ఆవరణంలో నిలిచి ఉన్న వారులారా. కాబట్టి ఆయన్ని స్తుతించే కీర్తనలు అన్నమాట. 5వ రకము. 6వ రకము ప్రార్థనా కీర్తనలు. ప్రార్థనా కీర్తనలు ఆ కీర్తనలో ప్రార్థనలు ఉంటాయి. ప్రార్థనా కీర్తనలు 15వ కీర్తన 1వ వచనంలో. 15వ కీర్తన 1వ వచనం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నివసింపదగిన వాడెవడు? నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండములాడడు, కీడు చేయుడు, నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, భయభక్తులు గల వారిని సన్మానించును. ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారంగా చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. అదన్నమాట. కీర్తన 90వ కీర్తన ప్రార్థన కీర్తన మనందరికి తెలుసు. కాబట్టి మనం చదువుతున్న కీర్తన అది ఏ రకానికి చెందింది? జ్ఞాన కీర్తననా, ప్రవచన కీర్తననా, లేకపోతే వ్యక్తిగతంగా విలపిస్తున్నాడా, లేకపోతే ఇశ్రాయేలు ప్రజల గురించి విలాపం చేస్తున్నాడా, లేకపోతే తన పాపక్షమాపణ కోసం కీర్తన రాశాడా, లేకపోతే దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన చేసిన మేలుల విషయంలో స్తుతులు చెల్లించడానికి రాశాడా, లేకపోతే ప్రార్థన చేస్తున్నాడా? వివేచించి కీర్తన నేర్చుకోవాలి.
ఇది 6వ రకం. చివరి రకం 7వ రకము. 7వ రకం అస్పష్టమైన కీర్తనలు. అస్పష్టమైన కీర్తనలు. ఆ కీర్తనలో మనము ఇది ఈ కోవకు చెందిన కీర్తన అని చెప్పలేము. దాంట్లో 2-3 రకాలు ఉంటాయి కీర్తనలో. ఉదాహరణకి 25 వచనాలు ఉన్నాయి అనుకో. ఆ 25 వచనాల్లో ఒక 5 వచనాలేమో ప్రార్థనకి సంబంధించింది, ఒక 5 వచనాలేమో ఇశ్రాయేల్ జాతికి సంబంధించినవి, ఒక 5 వచనాలేమో ఆరాధనకు సంబంధించినవి. ఇలాగనమాట అస్పష్టమైన కీర్తనలు. ఈ కీర్తన గ్రంథాన్ని అధ్యాయాలుగా విభజించింది ఎవరు? సెప్టుజెంట్ రచయితలు అధ్యాయాలుగా విభజించింది వాళ్ళు. ఉదాహరణకి కీర్తన 83వ కీర్తన 1వ వచనం. కీర్తన 83:1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్లను 23వ కీర్తన ఆసాఫ్ కీర్తన. అది దేవా ఊరకుండకుము, దేవా మౌనంగా ఉండకుము, ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేయించున్నారు, నిన్ను ద్వేషించు వారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచూ ఉన్నారు. నీ మరుగు తెచ్చిన వారి మీద ఆలోచన చేయించున్నారు. వారు ఇశ్రాయేలు పేరు ఇక జ్ఞాపకం రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదాము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేయించున్నారు. నీకు విరోధంగా నిబంధన చేయించున్నారు. గుడారపు వాసులైన ఏదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, అగ్రీయులను, గేబాలు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిష్తీయులను, తూరు నివాసులు నీకు విరోధముగా నిబంధన చేసి ఉన్నారు. అశ్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయం చేయించున్నారు. మిద్యానుకు నువ్వు చేసినట్లు కీషోను ఏటి యొద్దకు నువ్వు సిసెరాకును యాబీనుకును చేసినట్లు వారికి చేయము. శత్రువుల గురించి మొరపెడుతూ ఉన్నాడు ఆసాపు. శత్రువుల గురించి మొరపెడుతూ ఉన్నాడు. అయ్యా మా మీదకి వచ్చారు వాళ్ళు, నీ జనమైన ఇశ్రాయేల్ మీదకి వచ్చారు, వాడిని తుడిచిపెట్టు, వాడిని నాశనం చెయ్యి అంటూ ఉన్నాడు. కాబట్టి కీర్తనలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ కీర్తన రకాలు 7 రకాలు. ఈ 7 రకాల్లో ఏ కోవకు చెందిందో మనం ఆలోచన చేసుకుంటూ అర్థం చేసుకోవాలి. చాలా మంది బైబిల్ అంతా చదవరు, టైం ఉండదంట వాళ్ళకి. ఏం చేస్తారంటే మొదటిగా ఏమొస్తుంది? కీర్తన గ్రంథమే వస్తుంది. తీస్తేనే కీర్తన గ్రంథం వస్తుంది. కీర్తన చదువుకుంటాడు. ఎందుకోసం చదువుతున్నాడో ఆనవాయితీగా, అలవాటుగా, ఆచారబద్ధంగా. ఏమర్థమవుతుంది ఇంత లోతు వాడికి? అర్థం కాదు. దేవుడి గ్రంథమైన బైబిల్లో 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాల్లో దేన్ని ఏ ఉద్దేశం కొరకు ఉంచబడిందో దాన్ని గుర్తెరిగి చదవాలి. అలా చదవకపోతే నువ్వు చదివినట్టు లెక్కగా. ఆనవాయితీగా చదవవు, ఏదో అలాంటిది పనికిరా. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రజలైన వారు, దేవుని యందు విశ్వాసం కలిగిన వారు ఆయన వాక్యాన్ని ఆసక్తితో అర్థం చేసుకుంటూ పరిశీలనాత్మకమైన దృష్టితో చదవాలి. ఈ కీర్తన గ్రంథము ఇశ్రాయేలు యొక్క పాఠ్య పుస్తకం. అది వారు పాటలు పాడతారు. వారి పాటలు ఆరాధనలో పాడతారు. బలులు అర్పించే వాళ్ళు, ప్రత్యేకించి లేవి యాజకులు కాదు, లేవీలు మాత్రమే పాటలు పాడతారు వారి ఆరాధన కార్యక్రమం.
వారి ఆరాధనలో వాళ్ళు అర్పించే బలులు కానీ వారు పాడే పాటలు కానీ పైన మాత్రమే హృదయంలో భక్తి భావనతో పాడరు. పైన పాడతారు, పైన బలు అర్పిస్తారు. దావీదు కాలం అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు సంపూర్ణంగా కాలం గడిచే కొద్దీ దేవుణ్ణి విడిచిపెట్టారు. ఆచారబద్ధంగా ఆరాధనలు జరుగుతాయి వారి మధ్యలో. దేవుడు చూశాడు, మీ విస్తారమైన బలులు నాకెందుకు, అసలు నా మందిరానికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, మీ పాటలు నాకు వినసొంపుగా లేవు, పాపుల గుంపు చేరి కీర్తించితే నేను ఆనందపడతానా అని ఇశ్రాయేలుని తిట్టిపడేసాడు దేవుడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆరాధన అయినా పాట అయినా దేవుడికి స్తోత్ర గానమైనా అది దేవుడికి అంగీకారయోగ్యంగా ఉండాల. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలో పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, నీకు శ్రమ, యెహోవాను విసర్జించిన. అదేంటి, ఆరాధన చేయలేదా వాళ్ళు, ప్రార్థన చేయలేదా, బలులు అర్పించలేదా? 10వ వచనంలో సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎక్కడున్నాయి? లోతు కాలంలోనే సంపూర్ణంగా ఆయన కాల్చేశాడు కదా. మరలా సొదొమ మనుషులారా, గొమొర్రా జనులారా, సొదొమ న్యాయాధిపతులారా అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు? ఇశ్రాయేలీయులనే. ఎందుకు అలాగా మాట్లాడుతున్నాడు ఆయన? ఆచార సంబంధమైన కార్యక్రమాలు చేస్తున్నారు, అలవాటుగా చేస్తున్నారు. ఆరాధన అలవాటు. 11వ వచనంలో యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, నాకేలా దహన బలును పొట్టేళ్లను వెకసమాయను, కోడెల రక్తమందైనను, గొడె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణ తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడేవాడు? మీ నైవేద్యములు పెడతాముడు, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణలు, దానిగా తేకుడి. అమావాస్య, విశ్రాంతి దినము, సమాజ కూటములు ప్రకటింపబడుచు ఉన్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. నీ అమావాస్య, ఉత్సవములు, నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసియున్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందు. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకోండి. న్యాయం జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడు వారిని విడిపింపుడి. తండ్రి లేని వాడికి న్యాయం తీర్చుడి. విధవరాలి పక్షంగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. నీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను, అవి హిమం వలె తెల్లబడును అని చెప్పి. అంటే ఏం జరుగుతుంది వారి మధ్యలో? ఆరాధన కేవలము ఆచారబద్ధంగా, ఆనవాయితీగా, అలవాటుగా చేస్తున్నారే తప్ప నిజానికి దేవుడు అంగీకరించేటట్టు చేయట్లేదు. ఆరాధన వాళ్ళు పాడే పాటలు, వాళ్ళు పండుగలు జరిగించుకుంటారు. ఆ పండుగల్లో ప్రత్యేకంగా ఈ కీర్తనలు పాడుకుంటారు. మనం చూసాం ఇందాక యేసు ప్రభు పస్కా భోజనం చేశాడు, పస్కా పండుగ సమయం అది కీర్తనలు పాడారు. వారి నియామక కాలంలో పండుగ దినాల్లో కీర్తనలు పాడతారు. వాళ్ళు పాట మాత్రమే పాడతారు కానీ వారి హృదయం దేవుడికి దూరంగా.
పెదాలతో స్తుతిస్తారు. ఆయన కావాల్సింది పెదాలు కాదు, హృదయం కావాలి. అయా మా హృదయం వేరే దానికి ఇచ్చేవాళ్ళేంటి, మా పెదాలు తీసుకోండి అంటారు ఇశ్రాయేలీ. పెదవులతో ముఖస్థుతి చేసి దేవుడికి హృదయం ఇవ్వకుండా జరిగించే కార్యక్రమం ఆరాధన కాదు. మనుషుల పద్ధతులను అనుసరించేది ఆరాధన కాదు. చదువు ఇలాగ రాయబడింది మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, వేషధారులారా, ఈ ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నాడు. సరే చెప్పి కాబట్టి జనాలు ప్రారంభంలో, ప్రత్యేకించి దావీదు కాలంలో భక్తి కలిగిన వాళ్ళే. దావీదు నాయకుడు, రాజు, ఆయన ప్రవక్త, మధుర గాయకుడు. దేవుని మందసాన్ని యెరూషలేముకి చేర్చి, యెరూషలేములో ఒక గుడారం ఉంటే ఆ గుడారము దేవుడి మందిరంగా తీర్చిదిద్దబడాలి అనే భావనతో బంగారాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. యెరూషలేము దేవుని మహాపట్టణం అయింది, ఆరాధన స్థలం అయింది. అయితే ప్రజలు రాను రాను ఏమయ్యారంటే దేవుడికి విరోధులయ్యారు. వారు పాట పాడుతున్నారు, దేవుడిని కీర్తిస్తున్నారు, కానీ పెదాలతో జరుగుతుంది ఆరాధన. తర్వాత వారు ఆరాధన హృదయంతో జరిగించాల్సింది, కానీ జరిగించలేదు వాళ్ళు. అలా ఈ రోజున మన ఆరాధన ఆలోచన చేస్తాం. మనం ఎలా చేస్తున్నాం ఆరాధన? అలవాటుగా, ఆనవాయితీగా, ఆచారబద్ధంగా జరిగించే ఆరాధన దేవుడు అంగీకరించేవాడు కాదు. కాబట్టి ఈ సమయంలో పూర్వకాలంలో ఇశ్రాయేలీయులు దేవుడికి వ్యతిరేకులై కేవలం పెదవులతో ఆయన స్తుతించారు. మనం అలా వద్దు. వారు కీర్తనలు పాడారు. అయితే దేవుడు దాన్ని అంగీకరించాడా? అంగీకరించలా. పాపల గుంపు, సమాజం, నేను ఓడ్చించాలను, నా దగ్గర నుంచి వెళ్ళిపోండి మీరు అని చెప్పేసాడు దేవుడు. హృదయము లేని పాట అది పాట కాదు. ఆరాధన చేస్తున్నావు, నీ హృదయం ఎక్కడుంది? దేవుడి సముఖంలోనే ఉందా? దేవుడి సన్నిధిలోనే నీ హృదయం ఉంటే అది ఆరాధన అవుతుంది. కాబట్టి ఆనాటి దినాల్లో దేవుడిని ఆరాధన చేయడానికి వచ్చేవాళ్ళు కొంతమంది, నిజంగా ఆయన చేసిన మేలుల విషయమై స్తుతించడానికి వచ్చేవాళ్ళు కొంతమంది, వాళ్ళు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కోసము వచ్చేవాళ్ళు కొంతమంది, నిరాశపరులు కొంతమంది, మరికొంతమంది తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వేషధారణతో దేవుడి సముఖానికి వచ్చేవాళ్ళు కొంతమంది. రకరకాల హృదయాలు, రకరకాల మనుషులు, రకరకాల భావాలు, రకరకాల హృదయము స్వభావం కలిగిన వాళ్ళు దేవుడి సముఖంలో వచ్చి ఆరాధన చేసేవాళ్ళు. ఆ రోజు ఎలాగో ఈ రోజును కూడా అలాగే. ఒక్కొక్కరు ఒక్కొక్క భావన దేవుడి సముఖంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచనలు రకరకాల ఆలోచనలు. కాబట్టి ఆ రోజులో ఏ విధంగా దేవుడు అంగీకరించలేదో ఈ రోజును కూడా అంగీకరించలేదు. మనం ఏం చేయబోతామంటే ప్రత్యేకించి కీర్తనలు దేవుణ్ణి స్తుతించడానికి నీ హృదయం లేకోకుండా పెదాలు మాత్రమే అయితే అది కీర్తన కాదు. ఆ రోజున ఇశ్రాయేల్ ఆరాధన అంగీకరింపబడలేదు, మన ఆరాధన అంగీకరింపబడుతుందా? ఆ రోజున వ్యర్థమైన ఆరాధన చేశారు వాళ్ళు. ఈ రోజున మన ఆరాధన వ్యర్థమైందా, దేవుని అంగీకారం అయిందా అని పరిశీలన చేసుకోవాలి. మనం పాటలు పాడతాం, ఎన్ని పాటలు ఉన్నాయో.
మన పుస్తకం కూడా ఉంది, పాఠ పుస్తకం. మనం ప్రతి వారం పాఠ పుస్తకం. నేను మీటింగ్ వెళ్ళాను. మీటింగ్ లో వాళ్ళు కొంతమంది పాఠ పుస్తకాలు అమ్మడానికి వచ్చారు. పాఠ పుస్తకాలు వాళ్ళు దాంట్లో 500 పాటలు ఉన్నాయి. 555 అన్ని దేవుని పేరుంటే రాయబడ్డాయి. కానీ దాంట్లో లేఖనానుసారంగా ఉన్నాయా లేవా, వాటి అర్థాలు ఏంటి, వాటి భావాలు ఏంటి తెలియకుండా చేసే కార్యక్రమం అన్నమాట. పాట పాడాం. త్రియేక దేవా అంటాడు. ఎక్కడుంది బైబిల్లో? ఆధారం ఏంటి? లేదు, పాట పాడాను అంతే. విజయ గీతం పాడాను. దాని భావం ఏంటి, దాని అర్థం ఏంటి, ఆయన అంగీకరించాడా లేదా, నీ హృదయాన్ని దేవుడి సముఖంలో యథార్థంగా ఉంచుకొని దేవుణ్ణి కీర్తించావా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, కీర్తన గ్రంథం అనేది అది ఇశ్రాయేలీయుల యొక్క పాఠ్య పుస్తకం. దావీదు గారు సుమారు 75 కీర్తనలు రాశాడు. 75 కీర్తనలు రాశాడు. తన అనుభవంలో, తన శ్రమల్లో, తన ఇబ్బందుల్లో, తన ప్రార్థనలో రాసిన కీర్తనలు సమకూర్చబడ్డాయి అన్నమాట. ఆ తర్వాత దావీదు కాలంలో ఉన్న ఆసాపు అనేవాడు లేవి గోత్రానికి చెందినవాడు, యాజకులలో ఒకడు. ఇతను పాటలు బాగా పాడగలిగినవాడు. దావీదు ఏం చేశాడో ఆసాపును పిలిచాడు. ఇదిగో పాటలు పాడేవారికి నాయకుడు నువ్వే, దేవుడి మందిరంలో స్తుతిగానం చేయడానికి నిన్ను ఏర్పాటు చేస్తున్నాను అని ఆసాపుని ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ ఆసాపు రాసిన కీర్తనలు ఉన్నాయి. చూద్దాం అన్నమాట. చూద్దాం ఒకసారి. సమూయేలు 2వ గ్రంథంలో ఆసాపు అనేవాడు దేవుని మందిరంలో స్తుతి చేయడానికి ఏర్పాటు చేయబడ్డాడు. సమూయేలు 2వ గ్రంథము 'దినవృత్తాంతాలు' మొదటి గ్రంథం, క్షమించండి, 'దినవృత్తాంతాలు' మొదటి గ్రంథంలో 16వ అధ్యాయం 37వ వచనంలో, 16వ అధ్యాయం 37వ వచనంలో, అప్పుడు మనసు ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుగుటకై యెహోవా నిబంధన మందసం మీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. వారి సహోదరులైన 68 మందిని యెదుతూను కుమారుడైన ఓబేదెదోమును అదనమాట. కాబట్టి ప్రత్యేకించి ఆసాపుని దేవుడి మందిరంలో నిబంధన మందసం మీద ఆసాపుని నియమించాడు, అతని సహోదరుని నియమించాడు. పదహారవ అధ్యాయం 4వ వచనం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో, మరియు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి, జకర్యా అతని తర్వాతి వాడు, యెహీయేలు, షెమిరామోతు, యెహీయేలు, మత్తన్యా, ఎలియాబు, బెనయా, ఓబేదెదోము, యెహీయేలు అనువారు స్వరమండలము సితారము వాయించుటకు నియమింపబడిరి. దావీదు కాలంలో ఆసాపు అనేవాడు, తర్వాత అతని సహోదరులు దేవుని మందిరంలో
స్థుతిగానం చేసేవాళ్ళు. టైం అయింది, బ్రేక్ తీసుకుందాం. భోజనం తర్వాత దావీదు కాలంలో ఏర్పాటు చేయబడిన లేవి గోత్రానికి చెందిన కీర్తనకారులు. ఆ తర్వాత దేవుడి మందిరం కట్టబడింది సొలొమోను కాలంలో. సొలొమోను కాలంలో మందిరం కట్టబడిన తర్వాత దాంట్లో ఆరాధనలు ప్రారంభింపబడ్డాయి. దాంట్లో కీర్తన పాడేవాళ్ళు సపరేట్ ఒక బ్యాచ్, ఒక గుంపుని ఏర్పాటు చేసి పెట్టాడు సొలొమోను. ఎవరిని ఏర్పాటు చేసి పెట్టాడంటే దావీదు చెప్పిన వారినే, తమ తండ్రి అయిన దావీదు ఎవరినైతే నియమించాడు ఆసఫ్ కుటుంబం, ఆ తర్వాత కోరాహు కుమారులు, వాళ్ళనే ఏర్పాటు చేసి పెట్టాడు. సొంతంగా ఏది చేసిన వాడు కాదు సొలొమోను దేవుడి సొలొమోనులో. పాత నిబంధన కాలంలో జరిగిన ఆరాధన, ఆ తర్వాత కొత్త నిబంధన కాలంలో జరిగిన ఆరాధన అనేదాన్ని మనము భోజనం తర్వాత చూస్తాం. కాబట్టి జాగ్రత్తగా గుర్తించితే కీర్తన గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. ఏమున్నాయి? 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనలు ప్రత్యేకించి 7 భాగాలు, 7 రకాలు. భాగాలు అనేకంటే రకాలు. ఆ 7 రకాల్లో మొదటి రకము జ్ఞాన కీర్తనలు, రెండవది ప్రవచన కీర్తనలు, ఆ తర్వాత వ్యక్తిగత మరియు జాతీయ విలాప కీర్తనలు, పాప క్షమాపణ కోసం వేడుకోవడం ప్రాయశ్చిత్త కీర్తనలు, ఆ తర్వాత ఆరాధన కీర్తనలు, ప్రార్థనా కీర్తనలు, అస్పష్టమైన కీర్తనలు. ఈ లిస్టు మీకు ఇస్తాను తర్వాత. అయితే మీరు ఉదాహరణకి ఇవి చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడికి కావాల్సింది హృదయంతో పాట పాడడం. హృదయం కావాలి దేవుడికి. ఇశ్రాయేలీలు హృదయం లేకోకుండా ముఖస్తుతి చేశారు. కేవలం పెదవులతో ఆయన స్తుతించారు. ఆయన చేసిన కార్యక్రమాలను మర్చిపోయారు. ఆయన అడిగిన హృదయాన్ని ఇవ్వకోకుండా వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వారు ఏమైపోయారో మనందరికీ తెలుసు. చర్చస్ గుర్తుపెట్టుకో, వారిని దేవుడు బబులోను దేశానికి అప్పగించేశాడు. బబులోను దేశానికి అప్పగించిన తర్వాత బబులోనీయులు ఇశ్రాయేలీయుల్ని పట్టుకొని చెరకి తీసుకొని పోతున్నారు. చెరకి తీసుకొని పోతూ ఉంటే అక్కడ ఆ సైనికులు, బబులోను సైనికులు ఇశ్రాయేలీయుల్ని, మీ దేవుడికి మీరు కీర్తనలు పాడతారు కదా, ఓ పాట పాడండి అని అడిగారు వాళ్ళు. ఓ పాట పాడండి మీ దేవుడి గురించి అని అడిగారు. మేమెట్లా పాడేది? ఇప్పుడు ఎక్కడున్నాం మేము? చెరసాలలో ఉన్నాం, చెరలో ఉన్నాం. ఎట్లా పాట పాడేది? అయినా ఏడ్చుకుంటూ పాట పాడారు. ఏడ్చుకుంటూ పాట పాడారు. ఎజ్రా గారు కూడా కొన్ని కీర్తనలు సమకూర్చి ఈ గ్రంథంలో చేర్చినట్టుగా ఇశ్రాయేలీయుల చరిత్ర తెలియజేస్తూ ఉంటది అన్నమాట. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు కీర్తన గ్రంథం ప్రత్యేకించి హృదయం లేకోకుండా పాట పాడితే, ఆరాధిస్తే అది చల్లని ఆరాధన అయి ఉంటుంది అనేది మళ్ళా భోజనం తర్వాత వచ్చి మనం చూస్తాం. ఓపిక కలిగి విన్నందుకు ప్రేమతో మీ అందరికీ మన ప్రభు క్రీస్తు యేసు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడు వగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన ఆయన మానవ